హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైక్రోలాబ్స్ కంపెనీలో మనం ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాగ మనం ఇంటర్వ్యూ అవ్వాలి, డేట్ ఎప్పుడు అనే దాని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు దీని గురించి మెయిన్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మైక్రోలాబ్స్ లిమిటెడ్ ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ రెజ్యూమ్ ఈ మెయిల్కి GOHAR@మైక్రోలాబ్స్ ఇన్ అని ఈ మెయిల్కి అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంకోటి ఉంది VINITIGAVANDER@మైక్రోలాబ్స్.in అనే ఈ మెయిల్ కూడా మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ రెండు మెయిల్కి మనకి ఈ కంపెనీకి సంబంధించిన మైక్రోలాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. మనం ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎప్పుడు రావాలనే దాని గురించి. ఈ కంపెనీకి మనకి వెళ్ళాలనుకుంటే దాంట్లో కొన్ని జాబ్స్ ఉన్న మెథడ్ వ్యాలిడేషన్ జాబ్, దీనిలో రెస్పాన్సిబిలిటీస్ పర్ఫార్మ్ వ్యాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ అనలిటికల్ మెథడ్స్ ఇవి చేసి ఉండాలి. తర్వాత ప్రిపేర్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్స్ వచ్చి ఏముండాలంటే ఈ మెథడ్ వ్యాలిడేషన్లోకి జాబ్ సంబంధించింది మినిమం 2 years to 5 years ఎక్స్పీరియన్స్ మెథడ్ వ్యాలిడేషన్ చేసి ఉండాలి మనం. ఈ తర్వాత స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ ఎథికల్ టెక్నిక్స్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఈ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సరిపోవడం మనం వీళ్ళు రిక్వైర్మెంట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్సలెంట్ అటెండెన్స్ ఉండాలి. డీటెయిల్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? డాక్యుమెంటేషన్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి. వచ్చుంటే మనం ఈ రిక్వైర్మెంట్స్ మనకు వచ్చి ఉంటే 2 years 2 to 5 years ఉన్నా సరే, అనలిటికల్ ఇది టెక్నికల్ స్టాండర్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ చేసినా సరే, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉన్నా సరే, మనం ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉండేదైతే మనం ఈ జాబ్కి అర్హులు అనమాట. తర్వాత కీ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ తర్వాత మేనేజ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ ఉంది. తర్వాత రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ మనం ఆ కంపెనీకి మనం ఎలాగైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటుందో దానికి ఇండస్ట్రీకి సరిపడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, దాన్ని చూసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్? తర్వాత డెవలప్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్, అంటే ప్రోటోకాల్స్ రిపోర్ట్స్ కన్ఫామ్గా ఈ వ్యాలిడేషన్ సంబంధించినది మనం తెలిసి ఉండాలి. రిక్వైర్మెంట్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ వ్యాలిడేషన్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి వ్యాలిడేషన్. ఇన్ డెప్త్ నాలెడ్జ్ GMP GXP, తర్వాత రిలేటెడ్ రెగ్యులేషన్స్, అంటే GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, దానికి సంబంధించిన రిలేటెడ్ కానీ రెగ్యులేషన్స్ సంబంధించి మనం రిక్వైర్మెంట్ తీసుకుంటాం. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇది ఉండాలి. మన స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆడిట్ అండ్ కంప్లైన్స్ అనేది మనం ఈ జాబ్ వచ్చి రెస్పాన్సిబిలిటీస్ ఈ యొక్క ఇంటర్నల్ ఆడిట్స్, ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంటర్నల్ ఆడిట్ కూడా చేసేలాగా ఉండాలి మనం. దాంట్లో క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ స్టాండర్డ్స్, తర్వాత రెగ్యులేషన్స్ సంబంధించి చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా రెగ్యులేషన్స్, ఇన్స్పెక్షన్స్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వీటికి ఈ ఆడిట్ అండ్ కంప్లైంట్స్కి ఈ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్స్ ఇంకోటి వచ్చి రిక్వైర్మెంట్స్ 2 to 8 years దీనికి సంబంధించిన క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి 2 to 8 years ఆడిట్ కంప్లీట్ చేయవచ్చు త్రూ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. FDA EMA ఎక్స్ట్రాగా అర్హత ఒకసారన్నా చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఆడిట్స్, ప్రిపేరింగ్ ఆడిట్ రిపోర్ట్స్, కండక్టింగ్ ఆడిట్ చేయాలి. తర్వాత రిపోర్ట్స్ మనం ఆడిట్కి సంబంధించి రిపోర్ట్స్ మనం ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మైక్రోలాబ్స్ అనేది గోవా ప్లాంట్లో ఉంటుంది ఈ జాబ్ సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మనం ఈ మైక్రోలాబ్స్లో జాబ్కి సంబంధించి మనం వెళ్ళవచ్చు ఇంటర్వ్యూకి. ఆ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్కి పంపిస్తే వాళ్ళు
మనకు ఫోన్ చేసి చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్లో ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అని జాబ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇది మన వెబ్సైట్ది. క్లిక్ చేస్తే దీంట్లో మన వెబ్సైట్కి వెళ్తారు. ఇలాగ జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని ఉంటుంది. మన వెబ్సైట్ మనం ఆన్లైన్లో కొట్టిన జాబ్స్ కెరియర్ ఇన్ఫో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.